ఇంటర్వ్యూ జనరల్గా ఎలా ఉంటుందండి ఆనంద్? సివిల్ సర్వీసెస్ మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన తర్వాత కూడా ఇంటర్వ్యూకి వచ్చేసరికి చాలామంది చెప్తుంటారు దట్స్ ది మోస్ట్ ట్రికియెస్ట్ థింగ్ అని. ఒక్కసారి అసలు ఎందుకు సెలెక్ట్ అవుతామో తెలీదు, ఎందుకు రిజెక్ట్ అవుతామో తెలీదు అన్న ఒక మోడ్ ఉంటుంది. యాక్చువల్లీ నాకు రెట్రోస్పెక్టివ్ అంటే చూస్తే నా ఇన్నోసెన్సే అక్కడ నాకు హెల్ప్ అయిందని అనిపిస్తుంది. నాకు అప్పుడు ఏమీ తెలియదు, నేను ఎప్పుడు ఉద్యోగం చేయలేదు, ఫ్రెష్ కాలేజ్ నుండి. సో వెళ్ళాను లోపలికి, అక్కడ 7 కూర్చొని ఉన్నారు, అంతా ఇట్లా చూస్తూ. నాకు ముందే చెప్పాడు ఒకడు సైకాలజిస్ట్ ఉంటాడని ఇది అని. సో నర్వస్గా అట్లా అంటే ఆల్మోస్ట్ ట్రిప్ట్ ఇట్లా భయపడుతూ వెళ్ళి అక్కడ కూర్చున్నాను. వీడోడు చిన్న పిల్లోడులాగా కూడా వచ్చాడని అనుకున్నారేమో. అంటే ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి, కొన్నిటికి సమాధానాలు ఇచ్చాను. ఏదైతే తెలియదో నాకు తెలియదు అని చెప్పేశాను. అంటే నాకు 165 అవుట్ ఆఫ్ 250 ఇచ్చారు ఫస్ట్ అటెంప్ట్. 165 అయితే అంటే చాలా హై మార్క్స్ అది. ఓకే, నేను చెప్పిన ఆన్సర్స్కి అంత రావేమో అని అనుకున్నాను, అంటే సరిగ్గా చేయలేదని అనిపించింది. కానీ క్రికెట్ గురించి అడిగారు, అది బాగా చెప్పాను. స్పోర్ట్స్ గురించి చెప్పాను, ఎకనామిక్స్ గురించి అడిగారు, అది కొన్ని చెప్పాను. జనరల్ వేరే ఇష్యూస్ చెప్పాను. కానీ చాలా విషయాలు కన్ఫ్యూజింగ్గా ఉంటే తెలియదని చెప్పేశాను, అంటే నాకు అంత ఐడియా లేదని చెప్పాను. సో వాళ్ళు ఏంటో ఏం చూస్తారంటే ఇతను అంటే మోల్డ్ చేయొచ్చా ఇతన్ని, అంటే ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు, ఇతనికి యంగ్ ఏజ్లో తీసుకుంటే బాగుంటుంది, మంచి మార్కులు ఇవ్వాలి అని వేసినట్టున్నారు ఎక్కువ. సెకండ్ టైం ఇంటర్వ్యూకి 175 వచ్చింది. అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా అన్నీ చెప్పాను సెకండ్ టైం. ఫస్ట్ టైంకి అయితే చాలా భయపడుకుంటూ అది అంటే ప్రాక్టీస్ చేయించారు ఇక్కడ స్టడీ సర్కిల్లో. బ్రెయిన్ ట్రీ అనే ఇంకా ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ కూడా ప్రాక్టీస్ చేయించి వీడియోస్ కూడా చూపించారు, అంటే ముఖాలు చూసుకోండి ఎట్లా ఉన్నాయని, అంటే బిహేవియర్ ఇదంతా. నేను అది అప్పుడు నాకు గుర్తుంది, నేను భయంతో ఇట్లా లిక్ చేసుకునేవాడిని, అంటే ఎవ్రీ సెంటెన్స్ తర్వాత అదొకటి ఆపాను ఆ వీడియో వల్ల. అంటే సో ఇటువంటి కరెక్ట్ చేసుకున్నాను కొన్ని. బట్ ఇంటర్వ్యూ అంటే అక్కడ ఎక్కడ నా అడ్వైస్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు మీ న్యాచురల్ సెల్ఫ్గా ఉండాలి, యాక్టింగ్ చేయొద్దు. ప్రిటెన్షన్స్ దే కెన్ ఈజీలీ క్యాచ్ యూ, అంటే ఈజీగా తెలిసిపోతుంది మీరు డ్రామా చేస్తున్నారు, ఏదో అబద్ధాలు పోజ్ చేస్తున్నారని ఫీలింగ్ వస్తే చాలామంది వెళ్ళి చాలా బాగా చేశారని వస్తారు బయటికి, వాళ్ళకి 50, 35 అవుట్ ఆఫ్ 250 ఇటువంటి మార్క్స్ వచ్చాయి. డెఫినెట్లీ అక్కడ వెళ్ళి పోజ్ కొట్టుంటాడు, నాలెడ్జ్ ఎక్కువ ఉంది చెప్పడము, నాకు అన్నీ తెలుసు అన్నట్టు పోజ్ ఇవ్వడము, ఈ విధంగా అది ఎవరికి నచ్చదు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, బీ యువర్ న్యాచురల్ సెల్ఫ్ వాట్ యు ఆర్, అంటే నిజం చెప్పాలి, నిజం మాట్లాడాలి అక్కడ, ఎందుకంటే పట్టుకుంటారు ఇమీడియట్ తెలిసిపోతుంది. ఆనంద్, మీరు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. అవును, పుట్టింది ఓల్డ్ సిటీలో. అవును, నేను అందుకే అంటుంటాను, నేను ఎవరన్నా హైదరాబాద్ అంటే 150% హైదరాబాద్ అని అంటాడు, 100 కాదు 150.